హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి. 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పీల్ తీసి పెట్టుకున్న వెల్లుల్లి 200 గ్రామ్స్, సాల్ట్ ఒక 5-6 స్పూన్లు, 9 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు తాలింపు కోసం అండి, ఒక ఎండుమిర్చి ఒకటి, ఆవాలు మెంతులు రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ చింతపండు తీసుకోండి. చింతపులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకోవాలండి. 500 గ్రాములు ఉంది ఇది. లేదు అంటే తడి ఆరకపోతే నూనెలో వేసుకున్నప్పుడు చిటపట అంటుంది. సో మంచిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. ఒక బాండీలో 1/2 లీటర్ వరకు పడుతుంది ఆయిల్. బాగా హీట్ ఎక్కనివ్వండి. 500 గ్రాముల ఉసిరికాయలు కాబట్టి పావు లీటరు పడుతుంది. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. బాగా వేపుకోవాలి. నాకైతే ఒక వాయిలోనే సరిపోయిందండి. మీకు ఒక వాయి సరిపోకపోతే 2 వాయిలోనైనా మంచిగా వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కదిలించుకోవాలి. కిందది పైకి వచ్చేటట్లు ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇవాళ మంచిగా వేపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా మంచిగా మనకి గోల్డ్ కలర్లోకి వస్తాయండి. ఇలా మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపులుసు ఏ విధంగా చేసుకుందో చూద్దామండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని 200 గ్రామ్స్ చింతపండు వేసి బాగా మరగనిచ్చండి. మరగనిచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట ఆగిన తర్వాత నీళ్ళు ఆరిపోయిన తర్వాత చింతపండు పులుసు తీసుకుందామండి. ఇప్పుడు ఇలా పిప్ప అంతా తీసేసి ఆ గుజ్జును మాత్రం తీసుకోండి. మీకు ఎక్కువ చింతపండు గినుక ఉంటే గినుక ఆ ప్రొసీజర్ చూద్దాము. ఇలా బెజ్జాల గిన్నె ఉంటే గినుక మీ ఇంట్లో ఇలా మొత్తం దాంట్లో వేసేసి ఇలా చేయండి వీడియోలో చూపించినట్టుగా. అది మొత్తం చింతపులుసు అంతా గిన్నెలోకి పడిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు ఉడకబెట్టుకుందామండి. ఒక 2 స్పూన్లు బాండీలో వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చింతపండు గుజ్జును మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత స్మెల్ కూడా వస్తుంది చింతపులుసు. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇందాక చూపించాను కదా, అవన్నీ ఇందాకలా వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, వాటిలో వేసుకోండి. ఉప్పు, వెల్లుల్లి, కారం, చింతపులుసు, 1 స్పూను పసుపు, ఆవాలు, మెంతిపిండి అవన్నీ వేసి బాగా కలుపుకోండి. అవన్నీ బాగా పట్టాలండి ముక్కకి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాకలా వేపుకున్న ఉసిరికాయల నూనె ఉంది కదండి, సేమ్ అదే నూనె యూజ్ చేసుకుందాము. బాగా చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకుందాము. మరీ చల్లారినా బాగోదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకోండి. మీకు కనుక నూనె ఎక్కువైంది అనిపిస్తే కనుక కొంచెం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 డేస్ ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. 3 రోజుల తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ ఇదండి, ఉసిరికాయ పచ్చడి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.